ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. నా పేరు సురేష్ కుమార్. మాది నూజివీడు అండి. విజయవాడ పక్కన ఉన్న నూజివీడు అండి. ఒకప్పుడు మాది కృష్ణా డిస్టిక్లో ఉన్న నూజివీడు. ప్రజెంట్ ఇప్పుడు ఇది ఏలూరు డిస్టిక్లో ఉంది. మీరు ఎవరైనా సరే నా వాట్సాప్ నెంబర్కి మీకు ఫోటోలు పెట్టినట్లయితే నేను మీకు వాట్సాప్లో రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకప్పుడు నేను చాలామంది నాకు ఫోన్లు చేశారు. నేను వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకి సమాధానాలు అయితే చెప్పేవాడిని అండి. ప్రజెంట్ నేను ఎంసెట్ కోచింగ్లు, సమ్మర్ కోచింగ్లు చెప్తున్నాను. ఇంకా ఆన్లైన్ ట్యూషన్లు, ఆఫ్లైన్ ట్యూషన్లు కూడా చెప్పడం వల్ల నాకు ప్రజెంట్ ఖాళీ అనేది ఉండట్లేదండి. నేను బిజీగా ఉండటం వల్ల నేను ఎవరితో కూడా ఎక్కువసేపు ఫోన్ అనేది మాట్లాడలేకపోతున్నాను. అందుకని మీ ఎవరి దగ్గరైనా కాయిన్లు ఉన్నట్లయితే మీరు మీ దగ్గర ఉన్న కాయిన్ ఒక్కో కాయిన్ నీట్గా ఫోటో తీసి ఇలా ఒక్కో కాయిన్ పట్టుకొని ఒక్కో కాయిన్ని నీట్గా ఫోటో తీసి ఆ ఒక్కో కాయిన్ని ఫోటో మాకు పెట్టినట్లయితే నేను ఆ కాయిన్ ఎంత ధర ఉంటుందో మీకు వాట్సాప్లో రిప్లై ఇవ్వడం అదే జరుగుతుందండి. అంతకుముందు అయితే నేను చాలామంది దగ్గర ఒక 1500 మంది ఇప్పటి వరకు నేను ఫోన్లో అయితే మాట్లాడడం జరిగింది. నాకు 2 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయండి. కరెన్సీ కింగ్డమ్లోనే ఆ ఫస్ట్ ఛానల్ అనేది సరిగ్గా గ్రోత్ అవ్వట్లేదని నేను ఇప్పుడు ఈ 2వ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఇది కూడా నా ఛానలే, ఇది కూడా నా ఛానలేనండి. ఇది గ్రోత్ అవ్వాలని నేను డైరెక్ట్గా నేనే కొన్ని కాయిన్స్ తీసుకునేలా ప్రతి కాయిన్ పెట్టి దీనికి ఈ కాయిన్ ఎంత రేట్ ఉంటుంది, అసలు కాయిన్కి తేడా ఏంటి, జనరల్ కాయిన్కి రేర్ కాయిన్కి తేడా ఏంటి అనేది తెలియాలని నేనే కాయిన్లు కొన్ని కలెక్ట్ చేసి ఆ కాయిన్లన్నీ కూడా మీకు ఫోటోలు పెడుతున్నాను. ఆల్రెడీ నేను పాతగా కొన్ని కాయిన్స్ అనేవి కలెక్ట్ చేశాను. అవన్నీ కూడా డిసెంబర్లో ఉర్దూ గారు కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా అమ్మేశానండి. మళ్ళీ నేను రీసెంట్గా కొన్ని కాయిన్లు అయితే తీసుకున్నాను. కొంచెం కండిషన్ మంచిగా ఉన్నాయి. ఈ కాయిన్లు ఎందుకంటే మీకు యూట్యూబ్లో చూపించడానికి, ఇది చూసినప్పుడు ఏంటంటే మీకు ఈ కాయిన్ ఎంత ఉంటుందని మీరు అర్థం చేసుకోవడానికి. కానీ చాలామంది ఏంటంటేనండి యూట్యూబ్లో చూపించేది ఏమీ కూడా చూడట్లేదు. చూడకుండా డైరెక్ట్గా ఎవరైనా కాయిన్లు కొంటారా, వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందా, అయితే మనం వాళ్ళకి ఫోన్ చేద్దాం అంతే తప్ప మనం కాయిన్ల గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని ఇలాంటిది ఎవరో కూడా అనుకోవట్లేదండి. ఇక్కడ మీరు చూస్తున్న కాయిన్ బోలు ద గాడ్ అని ఉంటుందండి. ఈ కాయిన్ ధర 5 రూపాయలండి. ఈ కాయిన్ కేవలం 5 రూపాయలు దీని ధర ప్రజెంట్ వాళ్ళకి కొనే రేటు. నెక్స్ట్ స్వామి అరబిందో కాయిన్. ఈ కాయిన్ ఈ కండిషన్లో ఉంటే దీని ధర 5 రూపాయల నుంచి 6 రూపాయలండి. అదే యుఎన్సీలో ఉంటే ఇది 50 రూపాయల నుంచి 100 రూపాయలు కూడా ఉంటుందండి ఈ కాయిన్ ధర. నెక్స్ట్ ఛత్రపతి శివాజీ కాయిన్. ఛత్రపతి శివాజీ కాయిన్లో హైదరాబాద్ మింట్ అంటే స్టార్ ఉన్న కాయిను, అది మాత్రమే విలువైనది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న కాయిను ఇది బాంబే మింట్ కాయిన్ అండి. ఈ బాంబే మింట్ కాయిన్ అనేది కామన్ కాయిన్ కేటగిరీలో ఉంది. దీని విలువ 5 రూపాయల నుంచి 6 రూపాయలు. అదే ఇది యుఎన్సి కండిషన్లో ఉంటే దీని ధర కూడా 50 నుంచి 100 రూపాయలు ఉండే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ ఈ జవహర్లాల్ నెహ్రూ కాయిన్స్ కూడా చాలా మింట్ అయినాయి ఏంటండి. అందుకే ఈ కాయిన్లకి ధర అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈ జవహర్లాల్ నెహ్రూ కాయిన్లో 1 రూపీ జవహర్లాల్ నెహ్రూ కాయిన్లో దీంట్లో ఇక్కడ మింట్ ఉంటుందండి. మింట్ మార్క్, నోయిడా మింట్ మార్క్ ఉన్నట్లయితే ఆ నోయిడా మింట్ మార్క్ ఉన్న కాయిన్ 350 నుంచి 1000 రూపాయల వరకు కూడా ఉందండి. అంటే అది దాని కండిషన్ బట్టి, అంటే నాకు కాయిన్ బయట చెప్పిన రేట్ అది 350 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా ఉంటుంది. అంటే దాని కండిషన్ బట్టి, అంటే బాగా వాడిన కండిషన్, అరిగిపోయిన కండిషన్ బాగోకపోతే ఆ కాయిన్ ధర అనేది తగ్గిపోతుందండి. మీలో చాలామంది నాకు ఫోన్ చేసి అడిగేది ఏంటంటే, ఏమన్నా మేము ఎప్పటి నుంచో కాయిన్లు వాడిన కాయిన్లే దాచుకున్నాము, మరి వాడిన కాయిన్లు అరిగిపోతాయి కదా, అవి ఈఎన్సీలో ఎలా ఉంటాయని చాలామంది అయితే అడగడం జరిగిందండి. అయితే మీరు అన్నది కూడా నిజమేనండి. కాయిన్ బయర్స్ అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళకు ముందుగానే ఏ కాయిన్లు రిలీజ్ అవుతాయో తెలుస్తుందండి. అలా కాయిన్లు రిలీజ్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి బ్యాంకు నుంచి ఆ కొత్త కాయిన్లు అనేవి వాళ్ళు కొనడం జరుగుతుంది. వాళ్ళు కొన్ని కాయిన్లు అనేవి కొంటారు. అక్కడ 4 మింట్ మార్కులు ఉంటాయి కదా, ఆ 4 మింట్ మార్కులు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా బాంబే నుంచి, కలకత్తా నుండి, నోయిడా నుంచి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఒక్క హైదరాబాద్ మింట్ మాత్రం మనకు ఆంధ్రాలో జరుగుతుందండి. ఎందుకంటే
ఈ హైదరాబాద్ మింట్ అనేది ప్రింట్ అయ్యేది ఎక్కడంటే ఆంధ్రాలో. ఒకప్పుడు ఆంధ్ర రాజధాని హైదరాబాద్, ఇప్పుడు అది తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణలో ప్రింట్ అవుతుందండి. తెలంగాణ అంటే హైదరాబాద్లో మనకి ప్రింట్ అయ్యే కాయిన్లన్నీ కూడా హైదరాబాద్ మింట్ అంటారు. వాటిపైన ఉండే మింట్ మార్కు స్టార్. అంటే మన ఆంధ్ర తెలంగాణలో మనకు దొరికే మింట్ కేవలం హైదరాబాద్ మింట్ అనేది మన అందరికీ దొరుకుతుందండి. కానీ ఈ కాయిన్ బయర్స్ అనేవాళ్ళు వేరే వేరే కాయిన్స్ అనేవి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారంటే, ఇప్పుడు కలకత్తా మింట్ అంటే అది కలకత్తాలో తయారవుతుందండి. నోయిడా మింట్ అంటే అది ఉత్తరప్రదేశ్ యూపీలో తయారవుతుంది. బాంబే మింట్ అంటే అది బాంబేలో తయారవుతుంది. ఈ కాయిన్ బయర్స్ సర్క్యులేషన్లో ఏంటంటే వాళ్ళకి చాలా సర్కిల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళకి మనీ వేసినప్పుడు ఈ బ్యాగుల ద్వారా పార్సిల్ తెచ్చుకుంటారండి. వేరే వేరే మింట్ కాయిన్లు అనేవి కొత్త కాయిన్లు వచ్చినప్పుడు అవి వాళ్ళన్నీ కూడా పార్సిల్ తెచ్చుకుంటారు. ఆ పార్సిల్ తెచ్చుకుని ఆ కాయిన్లన్నీ కూడా వాళ్ళు ఒక దగ్గర ఉంచుకుంటారండి. అవి 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఏవి ఎన్ని ప్రింట్ అయినాయి, కలకత్తా మింట్ ఎక్కువ ప్రింట్ అయిందా, బాంబే ఎక్కువ ప్రింట్ అయిందా, నోయిడా ఎక్కువ ప్రింట్ అయిందా, హైదరాబాద్ ఎక్కువ ప్రింట్ అయిందా చూసుకుంటారు. ఏ మింట్ అయితే తక్కువ ప్రింట్ అవుతుందో ఆ కాయిన్లు అనేవి రేర్ కాయిన్లు అవుతాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కాయిన్ని వాళ్ళు దాచుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ అన్నీ కూడా కొన్ని కొన్ని ఉంచుకొని జనరల్ సర్క్యులేషన్లోకి ఇచ్చేస్తారండి. వాళ్ళు అలా దాచుకోవడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్లు ఏమవుతాయి అంటే యూఎన్సీ కాయిన్లు అవుతాయి. వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్లు ఎప్పటికీ కూడా పాడవకుండా ఉంటాయి. మనలో చాలామందికి ఏంటంటే కాయిన్లని నీట్గా యూఎన్సీలో ఎలా కలెక్ట్ చేసుకోవాలో తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. వీళ్ళు ఏంటంటే రిలీజ్ అయినప్పుడే బ్యాంక్కి వెళ్ళి సీల్ ప్యాకులు తీసుకుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర యూఎన్సీ కండిషన్లో కాయిన్లు అనేవి ఉంటాయి. మీరు కూడా ఇప్పటి నుంచి మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే మీరు యూఎన్సీ కాయిన్లు ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను చెప్పడం జరుగుతుందండి. మన దగ్గర జనరల్ సర్క్యులేషన్లో ఉండే కాయిన్లన్నీ కూడా ఏంటంటే అవి వాడిన కాయిన్లు ఉంటాయి. వాటికి అంత క్వాలిటీ ఉండదు, వాటి కండిషన్ కూడా యావరేజ్గా ఉంటుందండి. ఎప్పుడైనా ఎవరైనా దాచుకున్న కాయిన్లు బయటకు వస్తే అవి మాత్రమే యూఎన్సీ కండిషన్లో ఉంటాయి. యూఎన్సీ కండిషన్లో ఉన్న కాయిన్లు మాత్రమే అత్యధికమైన ధర అనేది ఉంటుందండి. నార్మల్ కండిషన్లో ఉండే కాయిన్లకి అయితే అధికమైన ధర అనేది ఉండదు. దయచేసి మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గర ఉన్న కాయిన్ల రేట్లు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా మీరు మా నెంబర్కి ఫోన్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు మీ దగ్గర ఉన్న కాయిన్లు నా నెంబర్కి వాట్సాప్ పెట్టినట్లయితే నేను మీ కాయిన్లు ఎంత రేటు ఉంటాయో మీకు వాట్సాప్లో రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నా పేరు సురేష్ కుమార్, మా ఊరు నూజివీడు అండి, విజయవాడ పక్కన నూజివీడు. నా వాట్సాప్ నెంబర్ 9347277641. మీరు ఎవరైనా సరే మీ దగ్గర కాయిన్లను అమ్మాలనుకున్నా, మీ దగ్గర ఉన్న కాయిన్లు ఎంత రేటు ఉంటాయో తెలుసుకోవాలనుకున్నా నా నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీ దగ్గర ఉన్న కాయిన్లు ఎంత రేటు ఉంటాయో నేను వాట్సాప్లో రిప్లై ఇస్తానండి. ఆ రేటుకి మీ దగ్గర ఉన్న కాయిన్లు మీకు అమ్మడం ఇష్టమైతే మీరు మీ దగ్గర కాయిన్లు అమ్మొచ్చండి. లేదా బాగా ఎక్కువ కాయిన్లు ఉండి ఎవరైనా ఫోటోలు పెట్టడం కుదరని వాళ్ళు ఉంటే మీరు మా నూజివీడు వచ్చినట్లయితే నేను మీ దగ్గర ఉన్న కాయిన్లు చెక్ చేస్తానండి. అవి ఎంత రేటు ఉంటాయి ఏంటో మీకు చెప్పడం జరుగుతుంది. ఆ రేటు మీకు ఇష్టమైతే మీ దగ్గర ఉన్న కాయిన్లు మీరు మాకు అమ్మొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా. రేపటి వీడియోలో వేరే కాయిన్ల ఇన్ఫర్మేషన్ గురించి చెప్తాను.